ఫోన్ వస్తే మాట్లాడుతున్నానండి, అందుకని మీట్లో పెట్టాను. లైవ్ చూసేవాళ్ళు ఏమనుకోవద్దు. ఎవరో ఇద్దరో ముగ్గురో చూస్తున్నారులేండి లైవ్. ఎప్పుడు వంకాయ టమాటా మామిడికాయ అనుకోబాకండి. వంకాయ టమాటా మామిడికాయ ఒకరోజు, వంకాయ తాలింపు ఒకరోజు. అంటే రోజు అని కాదు, ఈరోజు ఎండు చేపలు అవి వేసి చేద్దామని ఉన్నాయి. వాటికి కాంబినేషన్ బాగుంటుందని, అంతేగాని డైలీ ఏం తినం మనం. నిన్న ఎగ్ కర్రీ, మొన్న ఫిష్. మండే కాదు, సండే రోజు ఫిష్. మండే సాటర్డేలండి తినండి మేము. ఇవన్నీ కోసేయటం అయిపోతే వెళ్ళి వంట ప్రిపేర్ చేయాలి. 11:30 అవుతుంది కదండి. పని ఉంది, ఇంకా ఇంకొంచెం ఉంది. దేవుడింట్లో పని అయిపోతే అయిపోయినట్టండి. ఆ షార్ట్లు వీడియోలు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అయిపోయింది, కోసేసాను. చింతకాయ పచ్చడి, వంకాయ మామిడికాయ ఎండి చేప కర్రీ మాది. అదండి మా కర్రీ ఈరోజు. పండగ పనులు అయితే అయిపోయినాయి అండి, కోసేసాను. ఇంకొక ఇస్తాను, 20 అన్న అవుతుంది. అస్సలు పెట్టట్లేదు కదా లైవ్, అందుకని పెట్టానండి. సైలెంట్గా చూడకపోతే లైవ్ కామెంట్ చేయొచ్చు కదండి, ఎవరో కానీ. చూసి సైలెంట్గా చూస్తున్నారు. ఏమవుద్ది చెప్తే, తప్పేముంది చెప్పండి. కొంచెం ఉన్నాయని చెప్పాను కదా, నిమ్మకాయలు అవన్నీ కడిగి క్లీన్ చేస్తాను. కవర్లో పెట్టేసి అట్లాగే పెట్టేసామా, ఫ్రిడ్జ్లో పాడైపోయినాయండి. నేను మజ్జిగలో ఒక నిమ్మకాయ, ఒక గ్లాస్ మజ్జిగలో ఒక నిమ్మకాయ పిండుకొని ఉప్పు వేసుకొని తాగుతాము. చాలా మంచిది, బాగుంటుంది టేస్ట్గా. వట్టి మజ్జిగ తాగాలంటే తాగలేము, అందుకని తెప్పించుకుంటా. నిమ్మకాయలు ఎప్పుడూ ఉంటాయి మన ఇంట్లో. ఇంకా ఇప్పుడు కొంచెం జలుబు చేసింది, తాగట్లేదని చెప్పేసి ఊరగాయకి వేసేసాను. పాడైపోయినాయి.